ఈరోజు నీ జీవితంలో నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేను ఇన్ని కష్టాలు పడుతుంటే దేవుడు నన్ను చూస్తున్నాడండి. అందరూ నన్ను ఎంతగా నిందించి అవమానించి, ఒక మాటలో చెప్పాలంటే నన్ను కృంగదీస్తూ ఉంటే నేను దేవుని కనబడుతున్నానా? దేవుని లేఖనాలు చదువుతుంటే నేను దేవుని బిడ్డనని, క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డానని, కొనబడ్డానని చెబుతున్నప్పుడు నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ అవమానం? దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అన్న అనుమానం కొన్ని సందర్భాల్లో కొంతమందిలోకి రావచ్చు. అలాంటి సిచ్యువేషన్లు జ్ఞాపకం చేసుకోవాల్సిన వాగ్దానం ఇదే. ఆయన చూస్తున్న దేవుడు ఆయన. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, మంచివారిని చెడ్డవారిని అవి చూచుచుండును అనే లేఖన సత్యం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన చూసే దేవుడు ఆయన. ఎందరినో చూశాడు ఆయన. తమ బాధల్లో, తమ కష్టముల్లో, తన ఇబ్బందుల్లో, ఇనుప కొలిమిలాంటి ఐగుప్తులో నలిగిపోతున్న ఇశ్రాయేలు ప్రజల బాధను చూశాడు. ఐ హ్యావ్ సీన్ ద రిఫ్లెక్షన్ అంటాడు దేవుడు. అందుకనే నీ బాధను మనుషులు ఎవరు చూడలేకపోవచ్చు, నీ కష్టాలను మనుషులు ఎవరు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. నీ మనసులో చెలరేగుతున్న సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్న దేవుడు నీ దేవుడు. నేను గమనించే దేవుడు ఆయన. నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన. నన్ను చూచుచున్న దేవుడు నీవే.